హాయ్. కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల కేసు దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. నేత్రావతి నది ఒడ్డున లభించిన కొన్ని అస్థిపంజరాలు ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మరిన్ని ఆధారాల కోసం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరోవైపు ధర్మస్థలలో మిస్సింగ్ కేసులపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సామూహిక హత్యల వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కీలక ఆధారాలను కనుగొంది. ఆలయ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు అస్థిపంజరాల ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఆగస్టు 4 నాటికి నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఓ ప్రాంతంలో ఒక అస్థిపంజరం భాగాలు లభించాయి. అంతేకాక ఓ చీర శిథిలాలు దొరికాయి. ఈ కేసులో అస్థిపంజరం బయటపడడం ఇది రెండోసారి. జూలై 28న జరిపిన తవ్వకాల్లో 15 మానవ ఎముకలు లభించాయి. అయితే అవి పురుషుడివై ఉంటాయనే అనుమానాలున్నాయి. ఈ తవ్వకాలు 100 అడుగుల ఎత్తైన బంగ్లేగుడ్డే అనే ప్రాంతంలో జరుగుతున్నాయి. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఒక కార్మికుడు గాయపడ్డాడు. తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు బయటపడడంతో ఫిర్యాదుదారుడు చెప్పింది నిజమేనని సిట్ అనుమానిస్తోంది. అందుకే సిట్ ఈ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపింది. ధర్మస్థల పేరు కొన్ని నెలలుగా మార్మోగుతోంది. వందలాది మంది ఇక్కడ హత్యకు గురయ్యారని, వాటన్నిటినీ తానే పూడ్చిపెట్టానని ఆలయ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంజునాథ స్వామి ఆలయంలో పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు జూన్ నెలలో ధర్మస్థల పోలీస్ స్టేషన్కి వెళ్లి ఓ ఫిర్యాదు చేశారు. 48 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తి 1995 నుంచి 2014 వరకు శ్రీ మంజునాథ ఆలయంలో పనిచేశారు. ఆ సమయంలో వందలాది మంది మృతదేహాలను పాతిపెట్టానని లేదా దహనం చేయమని కొంతమంది వ్యక్తులు ఒత్తిడి చేశారని ఆ ఉద్యోగి వెల్లడించారు. ఈ మృతదేహాలన్నీ మహిళలు, యువతులు, మైనర్ బాలికలవేనని చెప్పారు. చాలా వరకు హింసకు గురైన గుర్తులు ఉన్నాయని అతను వివరించారు. తన కుటుంబంలోని ఒక చిన్నారి కూడా లైంగిక వేధింపులకు గురైన తర్వాత 2014లో తాను ధర్మస్థలం నుంచి పారిపోయానని పోలీసులకు చెప్పారు. 12 సంవత్సరాల పాటు వేరే రాష్ట్రానికి వెళ్లి తాక్కున్నానన్నారు. అయితే ప్రాయశ్చిత్తం కోసం మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. జూలై 11న అతను కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేసి 13న ఖనన స్థలాలను పోలీసులకు చూపించారు. ధర్మస్థలలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, బాలికల మిస్సింగ్ కేసులు కొత్త కాదు. కొన్నేళ్లుగా ఇక్కడ ఈ ఆరోపణలతో పలు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఒడ్డున ఉంటుంది ధర్మస్థల. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. ఇక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని రోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. 1980ల నుంచి ఈ ప్రాంతంలో లైంగిక హింస, హత్యలు, అనుమానాస్పద మరణాల ఆరోపణలు ఉన్నాయి. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని ధర్మస్థలలో కాలేజీ ట్రిప్ సమయంలో అదృశ్యమైంది. ఆమె తల్లి సుజాత భట్ తన కుమార్తె ఆనవాళ్ల కోసం ఇప్పటికీ పోరాడుతుంది. సామూహిక ఖననాల్లో తన కుమార్తె కూడా ఉండొచ్చని ఆమె అనుమానిస్తున్నారు. అందుకే మళ్లీ విచారణ జరపాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే బాలిక అత్యాచారానికి గురైంది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆలయ నిర్వాహకులతో ఈ హత్యకు సంబంధం ఉందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీని వెనుక కొందరు పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో సామూహిక ఖననాలపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో 20 మంది పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. జూలై 28 నుంచి ఫిర్యాదుదారుడు గుర్తించిన 13 స్థలాల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 11 స్థలాలను తవ్వారు. కానీ 2 చోట్ల మాత్రమే అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మొదటి స్థలంలో ఒక మహిళ డెబిట్ కార్డు, ఒక వ్యక్తి పాన్ కార్డు లభించాయి. కానీ ఆ వ్యక్తి 2025లో జాండీస్తో మరణించినట్టు తెలిసింది. సిట్ ఇప్పుడు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్లను ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. తద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. ధర్మస్థల హత్యల వెనుక పెద్దల హస్తముందనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. ఫిర్యాదుదారుడు కూడా ఇప్పుడు అదే విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు. ధర్మస్థల సామూహిక ఖననాల వెనుక కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే తనను చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో తాను ఈ విషయాన్ని ఇన్నాళ్ళు బయట పెట్టలేదని చెప్పారు. సిట్ కానీ పోలీసులు కానీ ఆ ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరనేది బయట పెట్టలేదు. అయితే ఆలయ నిర్వహణ ప్రస్తుతం హెగ్డే కుటుంబం చేతుల్లో ఉంది. వీరేంద్ర హెగ్డే ఇప్పుడు ధర్మాధికారిగా ఉన్నారు. దీంతో ఆయనపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. 2003లో అనన్య భట్ అదృశ్యమైనప్పుడు, 2012లో సౌజన్య హత్యకు గురైనప్పుడు కూడా ఆలయ పెద్దల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు మూలన పడింది. వీరేంద్ర హెగ్డే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. స్థానికంగా గణనీయమైన ప్రభావం కలిగిన వ్యక్తి. వీరేంద్ర హెగ్డేతో పాటు ఆయన కుమారుడు హర్షేంద్ర హెగ్డే ఆలయ నిధుల దుర్వినియోగంతో పాటు భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే వీటిపై తగిన ఆధారాలు లేకపోవడంతో ఇవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ధర్మస్థల ఎన్నో ఏళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ న్యాయం కోసం స్థానికులు, సామాజికవేత్తలు పోరాడుతున్నారు. అయితే పెద్దల ప్రమేయంతో ఈ కేసు నీరుగారిపోతుందేమోననే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేసిన తర్వాత స్థానికుల్లో, సామాజికవేత్తల్లో మళ్లీ కాస్త ధైర్యం వచ్చింది. అందుకే ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేయడాన్ని వాళ్ళు స్వాగతించారు. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని సిట్కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆలయ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగాలని కొందరు యాక్టివిస్టులు కోరుతున్నారు. లేకుంటే గతంలో లాగే ఈసారి కూడా కేసు మూలన పడుతుందని విమర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్ని సంవత్సరాలు ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు? స్థానికులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? లభించిన అస్థిపంజరాల DNA గుర్తింపు సాధ్యమవుతుందా? లాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే సిట్ దర్యాప్తు పూర్తి కావాలి. ఆలయ పెద్దలు ప్రభుత్వ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఉన్నప్పుడే ఈ దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం ఉంది. మరి దర్యాప్తు సాఫీగా సాగుతుందని, నిజాలు వెలుగులోకి వస్తాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.